ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్స్ నిర్మల కిచెన్స్ అండ్ ఫుడ్ అండ్ ఆర్ట్స్ అండి. నేను ఈరోజు ఆవకాయ పెడుతున్నానండి. 10 కాయలు శుభ్రంగా క్లీన్ చేసి ఎండలో పెట్టి ముక్కలు కట్ చేసి ఈ పై కొబ్బరంతా తీసేసండి శుభ్రంగా తుడిచేసి ఫ్యాన్ కింద పెట్టుకున్నానండి. సాల్ట్ ఎండలో పెట్టి మిక్సీ చేసి పెట్టుకున్నాను. వెల్లుల్లిపాయ గుడ్డలు చేసి పెట్టానండి. ఆవు పిండి, ఆయిల్ అండి, కారం ఇంట్లో మరపట్టింది కలుపుతానండి. ఫస్ట్ ముక్కలు ఇదిగో ఈ గిన్నె తీసుకున్నాను. గిన్నె శుభ్రంగా తీసేసానండి. ఈ గిన్నెతో ఇట్లా కలుసుకోవాలన్నమాట. మూడు గిన్నెలు అయినట్టండి. 4 ఎక్కువ ఉన్నాయి పైన. 10 కాయలు 3 గిన్నెల ముక్కలు అయినాయండి. ఇప్పుడు దీనిలో ఫస్ట్ కారం అండి. దీని కారం వేసుకోవాలి. దీంతో కొలిసిన దానికి ఇవ్వండి. ఇట్లా అయితే సరిపోతుంది. కారం అండి, కారం వేస్తున్నా. తర్వాత దీనిలో కారం నిండుగా వేసుకున్నాం కదండి. ఇది హాఫే వేసుకోవాలి. ఆవు పిండి హాఫ్ వేస్తున్నా. సాల్ట్ కూడా హాఫ్ వేస్తున్నానండి. సరిపోకపోతే తర్వాత కలుపుకోవచ్చు. మెంతులు వేస్తున్నానండి, పచ్చి మెంతులు. వెల్లుల్లి గుడ్డలండి, వెల్లుల్లి గుడ్డలు వేస్తున్నా. బాగా ముక్కలు పట్టించేయాలండి. అది ఆయిల్ అండి. ఆయిల్ మనం సరిపడినంత అంటే ఇదిగో దీనిలో పోసుకోవాలండి. ఫస్ట్ చూడండి పోస్తున్నా. పోస్తాను దాన్ని. కలపాలండి, బాగా అన్నీ కలిసేటట్టు కలపాలి. కరెక్ట్గా సరిపోతాయండి కొలతలో. చూపిస్తాను కదా మీకు. ఈ 3వ రోజు కొంచెం ముక్క మగ్గుతుంది. ఇప్పుడు అవసరమైతే సాల్ట్, ఆయిల్ కలుపుకోవచ్చండి. ప్రస్తుతం అయితే ఇది సరిపోతుందండి. ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకొని
రాయి కూడా పోయకూడదండి, 3 రోజే పోయాలి. ఇవి మాత్రం ఉంటే సరిపోతుంది. కలిసినవి చూడలేవు, మొత్తం అన్నీ కలపాలి. దీనిలో వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవచ్చండి, ఫ్లేవర్ కావాలంటే. కానీ పచ్చడి కొంచెం డౌట్, వెల్లుల్లి కలిపితే పాడవుతుంది అంటారు, ఎక్కువ రోజులు ఉండదు అంటారు. అందుకని నేను వేయలేదు, ఇట్లా గుడ్లు కింద ఒలుసుకొని వేసాను. పచ్చిమెంతులు కూడా 2 స్పూన్లు వేసుకోవాలండి పదికాయలకి. ముక్కకు పట్టింది కదండి, ఇదంతా సమం అవుతే మళ్ళీ 3వ రోజుకి చక్కగా వస్తుందండి. సరిపోకపోతే సాల్ట్ ఆయిల్ కలుపుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇసుకోండి, కలిపి పెట్టా. 3వ రోజు ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెడతానండి. 3వ రోజు ఆయిల్ మళ్ళీ కలపాలండి, అప్పుడు మళ్ళీ చూపిస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ ముందు ప్రెస్ చేయండి, కామెంట్స్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.